62 సంవత్సరాలకు వాళ్ళకి ఏం పెద్ద ఖర్చు కాదు, అందరికీ ఇచ్చేసారు ఇప్పటికే. మరి అనుకోవడానికి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏమో అర్థం కావడం లేదు. మనందరికీ తెలిసిన 62 ఏళ్ళకి పొడిగించారు ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ వయసుని పొడిగించారు. మరి పొడిగించినప్పటికీ మనకు పొడిగించడానికి వీళ్ళకి ఇబ్బందో అసలు అర్థం కాదు. అట్లాగే ఇన్సూరెన్స్కి సంబంధించి అంటే మనకు ఏదైనా జబ్బు చేస్తే ఒక 5 లక్షలతో ఏమి అయ్యే పరిస్థితి లేదు. సాధారణమైనటువంటి ఒక మన సాధారణ ప్రజలకు కూడా ఈరోజు 25 లక్షలు దాకా ఇస్తుంది ప్రభుత్వం. మనం అంతో కొంత ఉద్యోగులకు ఉన్నటువంటి మనకు కూడా 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడానికి ఏం పని లేదు. అది కూడా పెద్ద ఖర్చుతో కూడుకున్నదేం కాదు. కాబట్టి ఈరోజు ఇది ఖచ్చితంగా దాన్ని చేయాలి. అట్లాగే 2019, 2024 సంబంధించి వేతన సవరణ ఈ ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సవరణ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు అయింది, మరి వీళ్ళు కూడా చేయాలి. అంటే ఈరోజు ప్రాథమిక సహకార సంఘాలు అనేటువంటివి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో పనిచేసే ఉద్యోగులకి భద్రత లేదు. అట్లాగే అక్కడ పనిచేసేటువంటి చోట మన గతంలో నేను చిన్నప్పుడు చూసినప్పుడు మన రైతులంతా కూడా పెద్ద సంఖ్యలోన ప్రాథమిక సహకార సంఘాల ద్వారా లోన్లు తీసుకునేవారు. అప్పుడు చాలా కలకలాడుతుండే మనకు సహకార సంఘాలన్నీ కూడా కలకలాడుతున్నాయి. ఈరోజు పిఎస్సిఎస్ని తొలగించి ఈరోజు బీసీసీబీకి అట్లాంటి అమలు ఇవ్వడం వల్ల, రుణాలు ఇవ్వడం వల్ల మరి మనం ఎందుకు ఇంకా మన కింది స్థాయిలో ఉన్నటువంటి మనలాంటి ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ కూడా ఇస్తే ఉపయోగం ఉంటుంది. మనకు లింక్ ఉంటుంది, డైరెక్ట్గా మనకు రైతులకు లింక్ ఉంటుంది తప్ప ఇక్కడ వచ్చి లింక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే గతంలో లాగా ఎందుకు లేవంటే అక్కడ ఈ లింక్ దింపేసింది ప్రభుత్వం. ప్రాథమిక సహకార సంఘాలు తీసేసి మన బీసీసీబీకి ఇవ్వడంతో ఇంత దూరం వచ్చే పరిస్థితి ఎవరు లేదు. అక్కడ లోకల్ అయితేనే ఖచ్చితంగా మన రైతులు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఆ రకంగా దాన్ని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ పరిష్కారం చేయాలి. అట్లాగే జీవో నెంబర్ 112 ప్రధానమైనటువంటి మొదటి డిమాండ్ అది, దాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. అంటే ఈరోజు ప్రభుత్వం నిజంగా ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ మనం చేయాలన్నటువంటి వాళ్ళకి మరి మనసు ఎందుకు రావడం లేదు, అర్థం కావడం లేదు. ఏదో గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కోట్ల రూపాయలు, వేల కోట్లు, లక్షల కోట్లు ఇవ్వమని చెప్పేసి అడగడం లేదు. మనకు ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కానీ ప్రభుత్వం మాత్రం దానికి సిద్ధంగా లేదు. అనేక సందర్భాల్లో పోరాడడం, మరి గతంలో కూడా పోరాడిన సందర్భం కూడా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చినాం, కానీ వాటిని అమలు పరిచే పరిస్థితి ఈరోజు లేదు. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఈరోజు నిర్వహిక సమ్మెకు దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ సమ్మెను ఖచ్చితంగా కొనసాగించాలి. మీకు సంపూర్ణంగా మా యొక్క సంఘాల మద్దతు, నిన్న మా సిఐటి నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. రేపు ఇంకొక సంఘాలు అంటే మన ప్రజా సంఘాలు అన్నీ కూడా మీకు మద్దతుగా నిలుస్తాయి. ఆ రకంగా మేము కూడా మాట్లాడుకొని ఈ యొక్క నిరవధిక సమ్మెకు సంపూర్ణంగా మద్దతుగా నిలబడతామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.